ఇప్పుడు ప్రాణం ఎట్లా తిరిగి వస్తుంది? ఒక్కడే కొడుకంట, 2 రోజులు అయింది జరిగి. ఈరోజు ఫోన్ చేసి ఆయన ఎక్కులు పెట్టి ఆడస్తున్నాడు. నా తరపు నుంచి నాకు కావాల్సింది ఏం లేదమ్మా. ఒక కొడుకు తరపున తన తండ్రి అడిగిన చివరి కోరిక. 2 రోజుల క్రితం వాళ్ళ కొడుకు చనిపోయాడు అనమాట. దురదృష్టవశాత్తు నాకు ఆ విషయం ఈరోజు తెలిసింది. నాకు వచ్చిన మెయిల్ అయితే ఇదనమాట. ఆ మెయిల్లో నా కొడుకు తరపున నేను అడుగుతున్న చివరి కోరిక, నేను నీ తండ్రిగా అనుకొని దీనికి రిప్లై ఇవ్వు అని చెప్పి తన నెంబర్ అయితే పెట్టాడు. నేను బేసిక్గా నాకు రోజు ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 మెయిల్స్ వస్తాయి. రీసెంట్గా నేనైతే ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఆ షార్ట్ వీడియో చాలా మంది చూసే ఉంటారు అనమాట. ఇట్లా నెగిటివ్గా ఒకడు మెయిల్ పెట్టినా తిట్టాడు అని. దాని తర్వాత నాకు రోజుకి 200 నుంచి 300 మెయిల్స్ అయితే వస్తున్నాయి అనమాట. అన్న నేను ఆ యాప్లో డబ్బులు పెట్టి 30,000 పోయాను, లోన్ యాప్లో డబ్బులు తీసుకొని ఇప్పుడు కట్టలేకపోతున్నాను అన్న, నాకు మనీ పోయాయి అన్న, నాకు అర్జెంటుగా 5,000 కావాలి, నేను బుక్స్ కొనుక్కోవాలి, నాకు 10,000 వెయ్యి, నేను కాలేజ్ ఫీజు కట్టాలి 2,000 వెయ్యి అని చెప్పి అందరు పెడతాను. నేనేం పెద్ద పట్టించుకోను అవన్నీ. ఇట్లా ఆ మెయిల్స్లో ఈ మెయిల్ కూడా వచ్చింది. నా అదృష్టవశాత్తు ఆ మెయిల్ అయితే నేను చూడడం జరిగిందనమాట. నేనైతే అతనికి వెంటనే కాల్ చేసి మాట్లాడాను అనమాట. నా కొడుకు ఇట్లాగా 2 రోజుల క్రితం ఇలా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు చనిపోయే ముందర ఒక వారం 10 రోజుల నుంచి నా పేరు ఎక్కువగా చెప్పాడని. సాయన్న, ఈయన సాయన్న అంటారు, ఈయన వీడియోస్ బాగుంటాయి, చాలా మంచోడు, అది ఇది ఏదేదో చెప్పాడు. నాకు ఎంత బాధలో ఉన్నా, ఎంత డిప్రెషన్లో ఉన్నా నేను అన్న వీడియోస్ ఎక్కువ చూస్తాను, నీకెందుకురా బాధ, నీకేం బాధ ఉన్నాయిరా అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతా ఉండేవాడంట ఆ పిల్లోడిని. వాడేం పెద్దగా బయటపడలేదంట, కానీ స్ట్రెస్డ్గా కనిపిస్తున్నాడంట, చాలా అంటే చాలా స్ట్రెస్డ్గా కనిపిస్తున్నాడంట. నాకు ఎంత వింటుంటే ఏదో అనిపిస్తా ఉండింది, లైక్ ఎందుకు అంకుల్ ఎందుకు చనిపోయాడు ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు. అది ఏంటి అనేది మీకు ముందర చెప్తాను. దానికి ముందర మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక మిడిల్ క్లాస్ వాడిని, బాగుండేవాడిని, మంచిగా ఉండేవాడిని, బాగానే నాకంటూ మంచి దేంట్లో తగ్గకుండా మా ఫ్రెండ్స్ అందరితో పాటు నాకు కూడా ఒక మంచి బ్రాండెడ్ షర్ట్లు, నాకంటూ ఒక మంచిగా ఉండేదంతా. బాగా చూసుకునేవాడు మా డాడీ ఉన్నంత వరకు. ఒక 20 years ఉన్నప్పుడు మా డాడీ చనిపోయాడు, బీటెక్లో ఉన్నప్పుడు. నేను అప్పటి నుంచి మొత్తం సీన్ మారిపోయింది, కంప్లీట్ మారిపోయింది. అప్పుడు దాకా బయట తిరిగేవాడిని ఎట్లాగా, ఇప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళాను అనుకో, ఒక్కడనే వెళ్తే సెంటర్కి కానీ, ఇట్లా సెంటర్ అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఇల్లు కదా, రోడ్డు మీదకి వెళ్ళి దాన్ని సెంటర్ అంటాం అనమాట. సెంటర్ మీదకి వెళ్తే అడిగేవాళ్ళు, ఎవరా ఒక్కడే వచ్చావు, మీ నాన్న రాలేదా అని. మా నాన్న వెళ్ళాడు అనుకో, ఏమో ఒక్కడే వచ్చావు, నీ తోకేదని అడుగుతాడు మా నాన్నని. అట్లాగా ఒక మనిషి ఉండేవాడు నాకు. ఇప్పుడు నేను ఆ మనిషి వెనకే ఉండేవాడిని, మా నాన్న వెనక. ఒకసారిగా ఆ మనిషి వెనక లేడు, లేకపోతే నా ముందర లేడు, నేను ఆయన వెనక ఉండేవాడిని, లేకపోతే ఆయన వెనక ఆయన ఉండేవాడు. ఆ మనిషి లేడు ఇప్పుడు నా దగ్గర. మొత్తం మారిపోయింది, కంప్లీట్గా సీన్ మారిపోయింది. అప్పుడు దాకా నాకు ఏం కావాలో నా ముందరకు వచ్చేసాయి. మిగతా వాళ్ళ దగ్గర 1-2 ఉంటే నా దగ్గర 4-5 ఉండేవి. అవి పంతానికి తెచ్చేసేవాడు. అప్పుడేమైంది, ఉన్నట్టుండి డబ్బులు లేకపోగా, అంత లగ్జరీగా ఉన్న నేను డబ్బులు లేకపోగా అప్పులు మిగిలాయి. ఎట్టొచ్చాయేమో, మనిషి ఉన్నంత వరకు ఉంటాయి, తర్వాత అప్పులే మిగులుతాయి లాస్ట్. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయా. మా అమ్మ ఎప్పుడు నవ్వుతా ఉండేది, బేబమ్మ, మా సిస్టరు అందరూ ఉండేవాళ్ళం. ఇప్పుడు భయం స్టార్ట్ అయింది, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇంకా బీటెక్ 2 years ఉంది, బీటెక్ కంప్లీట్ చేయాలా, అప్పులు ఉన్నాయి, మనిషి ఉండేవాడు, ఇప్పుడు మనిషి లేడు. నాకు చేసుకున్న దానికి ఏం చేత కాదు. నాకు ఏం కావాలన్నా మా నాన్న చూసుకునేవాడు. అనుకోలేదు కదా ఇలా జరగద్దని, అనుకోలేదు కదా. మొత్తం కంప్లీట్ సార్ ఇట్లా ఉన్నది ఇట్లా తిరిగిపోయింది అంతే, కంప్లీట్. ఏం అర్థం కాల, భయం వేస్తూ ఉండేది, వణుకు వస్తూ ఉండేవాడు. ఒకటే రూమ్లో ఉండేవాడు. నా రూమ్కి అలవాటు పడిపోయా, సబ్జెక్టులు పడిపోయాయి బీటెక్లో, ఫుల్ బ్యాక్లాగ్స్ మొత్తం. కొన్ని రోజులు ఆగి లేచాను, ఇంకా అనుకున్నా, నేనే అనుకున్నా, లేచాను, అన్నీ ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళి పని చేయలేను, నాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలా, ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవాలి నేను. ఎందుకంటే మా అమ్మ బయటికి వెళ్ళలేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది పెద్దగా. ఈ మధ్య నేను ఉన్నాను, నవ్విస్తుంటాను కాబట్టి నవ్వుతుంటుంది, కానీ ఇప్పుడు బాధలోనే ఉంటుంది. నేను ఉండాల్సిందే, అందరూ ఆడవాళ్ళే ఇంట్లో, నేనే చూసుకోవాలి మొత్తం. జాబ్ రాలా, ఎంత అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అమ్మాయిల కంటే ఇస్తున్నారు, కానీ అబ్బాయిలకి కొంచెం లేదు, నువ్వు రావాల్సింది ఆఫీస్కి అని అంటున్నారు. 2 జాబ్లు వచ్చాయి, 2 అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. ఎలా జాబ్ చేయాలి, కష్టపడి తెచ్చుకున్నా, అది కూడా తక్కువ శాలరీ ఇచ్చారు, సరిపోట్లా. అప్పులు కట్టుకుందానికి కూడా సరిపోవు, మూలకు కూడా రావు. వాటికి వడ్డీలు కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు ఒక మూలకు కూడా రావు. ఏం చేయాలి నేను? వెంకటేశ్వర స్వామి దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల అదిగోండి అక్కడికి తీసుకెళ్ళి నిల్చోబెట్టారు. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి, నాకు డబ్బులు కావాలి. నా అల్టిమేట్ గోల్ ఏంటి, డబ్బులు సంపాదించడం. వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. మా అమ్మకి ఏమైనా కావాల్సి ఉంటే మా నాన్నలా చూసుకోగలుగుతున్నా. అంటే కంప్లీట్గా అంతా అయిపోయిందని నేను అనట్లా, ఒక స్టేజ్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఉన్నప్పుడు నాకైతే కొన్ని వచ్చాయన్నమాట ఆఫర్స్. ఏ స్టేజ్లో ఉన్నా ఇప్పుడు నేను, గుర్తుందా మీకు? దాహంతో ఉన్నా, ఆకలేస్తుంది, నాకు భలే ఆకలేస్తుంది, కావాలి. నా ఆకలి ఏంటి, తినడం కాదు, మనీ. ఈ స్టేజ్లో ఉన్న నాకు ఒకడొచ్చి ఆఫర్ ఇచ్చాడు, ఇలా మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, నువ్వు ఓకే అంటేనే. వాళ్ళు ఇన్సైట్స్ చెక్ చేసుకుంటారు అనమాట. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళ ఛానల్ని ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అని. నా ఛానల్ చూసే వాళ్ళందరూ మీరే యంగ్ యూత్, మ్యాక్స్ యూత్ చూస్తారు, 60% యూతే చూస్తారు. వాళ్ళకి తెలిసిపోయింది ఆ విషయం, నన్ను తగులుకోవడం స్టార్ట్ చేశారు. విభత్సంగా తగులుకున్నారు. నీ పేరే చెప్పుకొని, నీ నేమ్ పెట్టుకొని, మేమైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాము, నీకు షేర్ కావాలంటే పెట్టిన దాంట్లో 50-50 చేసుకుందాం, వచ్చిన దాంట్లో జెన్యున్గా ఉంటాం మేము అని అన్నాడు. అది జూదం, ఎస్ నిజం. 50-50 లేదంటే నీకు 30 లక్షలు డబ్బులు ఇచ్చేస్తాం, జస్ట్ 10 వీడియోలు పెట్టు,
లింక్ ఇచ్చి మా టెలిగ్రామ్లోకి వచ్చి జాయిన్ అయిపోండి, వచ్చేసుకోండి, డబ్బులు పోగొట్టుకోండి అని చెప్పి నువ్వు వీడియోస్ చేయాలి. వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ వింటారా, కామెడీ ఫన్నీగా ఉంటుంది. మా మమ్మీ నా దగ్గరికి వచ్చి గోల్డ్ చైన్ అడుగుతుంది అంటున్నాను. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళాలి, వెంటనే ల్యాప్టాప్ తీయాలంట. ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ మొబైల్ పట్టుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనీ ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. 10,000 నాకు 2 lakhs వచ్చేస్తాయి. మా ఇదిగో 2 lakhs వచ్చేసి గోల్డ్ చైన్ కొనుక్కుందాం పదా. ఇక్కడ దాకా ఇట్లా పెట్టండి, నాకు 30 lakhs మనీ వస్తాయి. మా మమ్మీ గోల్డ్ చైన్, ఆ వెబ్సైట్ ఇక్కడ దాకా ఒక సైడ్ పెట్టండి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఆలోచిద్దాం. నేను ఈ వీడియో తీసుకెళ్ళి పెట్టా, వీడికి ఓకే చెప్పి వీడియో తీసుకెళ్ళి పెట్టా, ఫైన్, డన్. ఇది ఇక్కడ పెట్టండి. ఈ పార్ట్ గురించి మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు కమింగ్ టు అనదర్ సైడ్, నేను వీడియో పెట్టిన తర్వాత వీడి దగ్గర ఒప్పుకొని నేను 30 lakhs మనీ తీసుకొని కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత ఏం జరగద్ది అనేది సెకండ్ పార్ట్ చెప్తా వినండి. ఇదే వీడియోని ఇంటర్ అయిపోయి బీటెక్ లో జాయిన్ అయిన ఒక పిల్లోడు నా ఛానల్ని చూసేవాళ్ళు వాళ్ళే ఆల్మోస్ట్. నాకు అర్థమైంది, వాడు చెప్పేదాకా నాకు అర్థం కాల. నాకు ఎప్పుడు అర్థమైందంటే నేను రీసెంట్గా నారాయణ కాలేజ్కి వీటికి వెళ్ళిన తర్వాత అదంతా చూశాక నా కళ్ళతో నాకు అర్థమైంది ఇదంతా నిజమే అని. బీటెక్కి ఎప్పుడే ఫ్రెష్గా జాయిన్ అయిన స్టూడెంట్స్ నా వీడియోని చూస్తాడు. ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫాదరు అప్పు చేసి వాళ్ళ పొలంని తాకట్టు పెట్టి ఎడ్యుకేషనల్ లోన్ తెచ్చుకొని, అగ్రికల్చరల్ లోన్ తెచ్చుకొని, తను పెట్టలేకపోయినా వాళ్ళ కొడుకు ఆయనలాగా కాకుండా మంచిగా చదువుకొని గొప్పోడవుతాడని చెప్పి సంవత్సరానికి 4-5 లక్షలు ఖర్చు పెట్టి 20 లక్షల దాకా 25-20 లక్షల దాకా ఖర్చు పెట్టి ఒక మంచి యూనివర్సిటీలో వేస్తాడు. అందరూ ఆ యూనివర్సిటీకి వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా, బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఉంటారు. బాగా డబ్బున్నోడు ఎలా వస్తాడు? ఈ పిల్లోడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకెళ్లి కాలేజీలో పెట్టేశాడు అప్పు తెచ్చి. మరి వీడికి కావాల్సిన నీడ్స్ని తీసుకెళ్ళలేకపోయాడు. వాళ్ళ నాన్న అది ఆలోచించలా. వాళ్ళ కొడుకు బాగా చదువుకుంటే చాలు అనుకున్నాడు, చదువుకుంటాడు వాడు. కానీ అక్కడ జరిగేది ఏంటి? పెద్ద కాలేజ్, బాగా రిచ్ కిడ్స్ వస్తారు, అందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటారు. ఒకరి దగ్గర 350cc బైక్ ఉంటుంది, ఇంకో దగ్గర 650cc బైక్ ఉంటుంది. ఒకడైతే కార్లో వస్తాడు. వీడి దగ్గర వేసుకోవడానికి మంచి బట్టలు కూడా ఉండవు. వాడికి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఇంట్లో వాళ్ళని అడగలేడు, ఆల్రెడీ అప్పులు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొన్ని కాలేజ్లో జాయిన్ చేశారు. వాడికి ఇప్పుడు మనీ కావాలి. వాడు జనరల్గా నా వీడియోస్ చూడడానికి బాగా అలవాట్లో ఉంటాడు. వాడు మనీ అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడు, వాడికి కావాల్సిన ఏం మనీ? ఈజీ మనీ. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఈజీ మనీ. ఈజీ మనీ అనేది పెద్ద స్కామ్. ఈజీ మనీ, సులువుగా వచ్చేది, ఏ కష్టం లేకుండా. ఇప్పుడు నేను వీడియో పెట్టా, ఇట్లా ఈ సైడ్లో ఉంది కదా మా అమ్మ దగ్గర. ఇప్పుడు ఈ సైడ్లోకి వద్దాం. మా అమ్మ దగ్గర గోల్డ్ తీసుకుంటాను, గోల్డ్ తీసిస్తాను, ఇదిగో 2 లక్షలు వచ్చేసాయని నేను వీడియో పెట్టా. ఈ వీడియోని ఈ పిల్లోడు చూశాడు, సెకండ్ సైడ్ ఈ కాలేజ్ పిల్లోడు చూశాడు. వీడు ఇమీడియట్గా చేసే పని ఏంటి? లింక్ నొక్కేస్తా, సాయని చెప్పండి, అది నేను ఈ లింక్ నొక్కేస్తాడు. వాడి దగ్గర 5,000 10,000 వాళ్ళ కాలేజ్కి వస్తా తెచ్చుకుంటాడు. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతాడు, లేకపోతే లోన్ యాప్స్లో వాటిలో ఇట్లో డబ్బులు తీసేసుకుంటాడు. ఒక 20,000 వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతాడు. ఒక 10,000 ఇంట్లో వాళ్ళు 50,000 పెట్టేస్తాడు. నాకు 2 లక్షలు వచ్చేస్తాయి. వాడు 50,000 ఇన్వెస్ట్ చేస్తాడు, 50,000 పోతాయి. ఆ డబ్బులు వీడికి వెళ్ళిపోతాయి. నేను చెప్పాను కదా వెబ్సైట్ వాడికి, యాప్ వాడికి వెళ్ళిపోతాయి డబ్బులు 50,000. నా 30 లక్షలు నాకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమయ్యాడు వీడు? ఇక్కడ అయిపోయింది, వీడి పని అయిపోయింది, బలి అయిపోయాడు వీడు. 50,000 పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి 20,000 కట్టాలా, ఆ లోన్ యాప్లో తీసుకుని 20,000 కట్టాలా, వాళ్ళ నాన్న పంపించిన ఖర్చులకి 10,000 లేవు, మొత్తం 50,000 పోయాయి వాడికి. 2 లక్షలకి కక్కుర్తిపడి ఇప్పుడు ఈ లోన్ యాప్స్లో డబ్బులు కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? ఆ లోన్ యాప్ 20,000 ఇస్తే వాడికి 40,000 తిరిగి కట్టాలా, వడ్డీలు, ఛార్జెస్, అవి ఇవి అని. వాళ్ళ ఫ్రెండ్కి 20,000 కట్టాలి. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అడుగుతాడు, వాళ్ళ దగ్గర అడిగి ఆ లోన్ యాప్స్లో రొటేషన్ చేస్తాడు. అవి పెరిగి 2 లక్షలు అవుతాయి. ఇంకా వీడి ఖర్చులకు డబ్బులు కావాలా, ఇంట్లో వాళ్ళని అడగలేడు. ఇంకా అలాగా లాస్ట్కి వచ్చిన ఒక ఆప్షన్ ఏంటి? ఆ పాపం. దెన్ ఏం చేయాలి? అందుకే నేను అంత అవసరంలో ఉన్న ఈ పిల్లోడ్ సైడ్ పక్కన పెట్టండి. ఇంక నా పాయింట్లోకి వద్దాం, రియల్ వర్షన్. ఇంత దాహంలో ఉన్న నేను, ఇంత మనీ నాకు చూపించారు, నేను తీసుకెళ్ళిపోతా. నాకు 30 లక్షలు, నాకున్న ఫాలోయింగ్కి, అంటే నాకున్న సబ్స్క్రైబర్స్కి వీళ్ళు నాకు ఇచ్చిన ఆఫర్ 30 లక్షలు కాంట్రాక్ట్, 10 వీడియోస్. నేను 10 వీడియోస్ పెట్టేస్తా. 10 వీడియోస్ పెట్టేసి 30 lakhs క్యాష్ తీసేసుకుంటా. 10 వీడియోస్ పెట్టేస్తా, 30 lakhs క్యాష్ తీసుకుని ఒక మంచి కారు ఒకటి కొనేస్తా, మా అమ్మ గోల్డ్ కొనేస్తా. అయిపోయింది. 10 వీడియోలు పెట్టేసిన తర్వాత, సారీ ఫ్రెండ్స్, నన్ను క్షమించండి, నేను ఈ 10 వీడియోలు పెట్టేశాను, నాకు తెలియలేదు, నాకు ఎడ్యుకేషన్ లేదు, నేను పెద్ద చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి నాకు చదువు రాదు, లేకపోతే ఈ యాప్ని నేను చేశాను, మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఎక్కువ మంది చూసేస్తారు, నాకు తక్కువ మంది చూస్తారు కాబట్టి, పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, తప్పేంటి అని. కానీ లేకపోతే ఇంకా కొత్త ఆప్షన్స్ చాలా ఉన్నాయి, నేను ఈ డబ్బులతో మంచి పని చేద్దాం అనుకుంటున్నాను, ఎలాగో యాప్స్ పెట్టేశానని చెప్తాం, మంచి పని చేస్తామని చెప్తాం. మీరు చూస్తారా నేను చేసిన మంచి? నాకు వచ్చింది ఎంత, నేను చేసిన మంచి ఎంత అని మీరు చూస్తారా? చూడరు కదా. చేసేస్తాను, మీరు క్షమించేస్తారు. ఎలాగంటే మీకు క్షమాగుణం ఎక్కువ కదా. మీరు ఎంత మంచోళ్ళు అంటే, నలుగురు తీసుకెళ్ళి 4 అన్నం ప్యాకెట్లు ఇచ్చేస్తే వాడు మంచోడు అయిపోతాడు. వెంటనే తర్వాత రోజు చేసిందంతా పోద్ది. ఆ తర్వాత ఈ పిల్లోడు సూసైడ్ చేసుకున్న ఈ పిల్లోడు, ఆ తండ్రి నన్ను మీ అందరికి చెప్పమన్న మాట ఏంటో తెలుసా? చెప్తానేనండి. నా కొడుకు ఇంత తప్పు చేసినందుకు కూడా నాకు బాధ లేదు, నేను వాడిని కాపాడుకోలేకపోయినందుకు బాధ వేస్తుంది అన్నాడు.
వాడు చేసిన పని ఏంటి, వాడు ఇప్పుడు లేడు, వాడిని నేను ఏం అందలుచుకోలేదు. అట్లని చెప్పి నేను ఏదో పనులు చేయండి అని చెప్పట్లా, చెప్పే పాయింట్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. వీటి జోలికి వెళ్ళొద్దు. ఫస్ట్ థింగ్, వీటి జోలికి వెళ్ళొద్దు ప్లీజ్. మీరు చెప్పినా వినరు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కొంతమంది, ఒక ఆయన నిరంతర పోరాటం చేస్తానే ఉన్నాడు పాపం, మొత్తుకుంటున్నాడు ఇలాంటి చేయొద్దురా, ఇట్లాంటి వాటికి జోలికి పోవద్దురా, చేసేవాళ్ళని పోవద్దురా అని మొత్తుకున్నాడు. ఎవరు వినరు. తర్వాత వాటిని చేసే వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళే వాయిచ్చాడు, అయినా వాళ్ళు ఆగట్లేదు. ఒక మనిషి ఎన్ని రోజులను పోరాడతాడు, వదిలేశాడు, మళ్ళీ వదలలేకపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అనవసరంగా వీళ్ళు ప్రాణాలు పోతున్నాయి, పిల్లకాయల ప్రాణాలు, ఇలా మనం కాపాడగలుగుతాం అని చెప్పి ఆయన మళ్ళీ పోరాడుతూ ఉన్నాడు, అయినా ఎన్నరు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు స్మోకింగ్ చేసేవాడికి, మందు తాగేవాడికి రీహాబిలిటేషన్ సెంటర్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. అక్కడికి పంపిస్తారు వాళ్ళని. పంపించిన తర్వాత వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇచ్చి, మోటివేషన్ ఇచ్చి బయటికి పంపిస్తారు. ఇట్లాంటి తాగొద్దు, ఈ చేయొద్దు, స్మోక్ చేయొద్దు, డ్రింక్ చేయొద్దు అని. బయటకు వచ్చిన వెంటనే, ఇది బెట్టింగ్ చెప్తున్నాను కదా, అయిపోయిన వెంటనే ఇంక యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఏంటి, ఇదిగో ఇప్పుడే 2 లక్షలు వచ్చాయి, ఇదిగో దీంట్లో పెట్టాను ₹1,00,000 వచ్చాయి, దీంట్లో పెట్టాను ఇంకో 10 లక్షలు వచ్చాయని పెట్టి చెప్తారు. మీరు చెప్పిందంతా పాయ. అలాంటి వాళ్ళు 2 చెప్తారు. వాటిని ప్రమోషన్ చేసేవాళ్ళు 20 మంది ఉంటారు. 2 చెప్పిన మాట పాయ, 20 మంది చెప్తారు నాకు డబ్బులు వస్తాయని, మళ్ళీ ఓపెన్ చేస్తారు, పోగొట్టుకుంటారు, ప్రాణం తీసేస్తుంది. రిపీట్. ఇదంతా ఆగదు. నేను ఇంకా ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ ఫాదర్ చెప్పింది, నన్ను అడిగింది ఏంటంటే, 2 ఎకరాల పొలం ఉండిందయ్యా నాకు, వాడు నా దగ్గరికి వచ్చి ఇట్లా జరిగిందానా, ఇంకెప్పుడు చెయ్యను, ఇంకెప్పుడు ఇలా జరగదు, ఇటు జోలికి నేను ఇంకెప్పుడు వెళ్ళను, ఇలా జరిగిపోయింది, ప్లీజ్ నాన్న నన్ను ఎలాగైనా కాపాడు అని వాడుగానే వాళ్ళ నాన్నగాని అడుగుంటే, వాళ్ళ నాన్న 2 ఎకరాల పొలం అమ్మేసి అప్పు తీర్చేసి నా కొడుకుని బతికించుకునేవాడిని, నేను తిరిగి ఒక మాట కూడా అనేవాడిని కాదు అని వాళ్ళ నాన్న అన్నాడు. మాట విన్న తర్వాత నాకేం అర్థం కాల ఒక సెకండ్. అబ్బా ఎంత గొప్పరా నాన్న, ఇందుకే నాన్న అంటారు, అందుకే ఆయన్ని. భలే బాధేసింది ఆ మాట విన్న వెంటనే, చాలా చాలా బాధేసింది. ఒకవేళ వెళ్ళి ఇలా జరిగినా మీరు ఏదేదో చేసేసుకొని మీ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళి చెప్పండి. కొంతమంది తిడతారు, ఎందుకంటే కోపం వస్తుంది, వాళ్ళు ఎంత కష్టపడి సంపాదిస్తారు. ఇప్పుడు ఆ 30 లక్షలు అన్నారు కదా, 10 లక్షలు అనుకోండి, నేను సంవత్సరం మొత్తం కష్టపడితే నా ఖర్చులు పోయిన తర్వాత కూడా నాకు 10 మిగిలవు. అంటే ఇప్పుడు అది కానీ చేస్తే 30 లక్షలు వస్తాయి, నాకేమి డబ్బులు ఎక్కువయ్యా నేను వాడికి కాదని చెప్పింది కాదు కదా. నాకు ధర్మంగా బతకడం ఇష్టం. నేను ఎంత ఇదిలో ఉండి ఆడదాకా వచ్చాను. ఎందుకు ఉండలేరు మీరు, ఎందుకు ఉండలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈజీ మనీ స్కామ్ అసలుకి, ఓకేనా. ఆ పిల్లోడికి, ఆ స్టేజ్లోకి వెళ్ళిన పిల్లోడికి తెలుస్తుంది. అప్పటిదాకా వాడు, నేను ఎందుకు బ్రాండెడ్ బట్టలు వేసుకోకూడదు, నేను ఎందుకు వాళ్ళు తిరిగినట్టు పెద్ద బైక్లో తిరగకూడదు, నేను ఎందుకు వాళ్ళ లెక్క మంచి కాస్ట్లీ ఫుడ్ తినకూడదు, కాస్ట్లీగా ఎందుకు ఉండకూడదు అని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత ఆ స్టేట్లోకి వెళ్ళిపోయి వాడు చనిపోవాలనుకున్న దగ్గరికి అర్థమైపోయి ఉంటుంది వాడికి. అప్పుడు అర్థం అవుతుంది, అరే మా నాన్న తీసి ఇచ్చిన నార్మల్ బట్టలు వేసుకొని కాలేజ్కి వెళ్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. యాప్స్ వాటిని ప్రమోట్ చేసుకున్నాడు, ఒక్కొక్క రీజన్ చెప్తాడండి. మీరు అవన్నీ వినొద్దు, సింపుల్ అంతే, వాటిని చూడొద్దు. కొంతమంది అయితే చెప్తారన్నమాట, దేవుళ్ళ గురించి చెప్తారు, సూక్తులు చెప్తారు, సూక్తి ముక్తావళి, మోటివేషన్లు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఏదేదో చెప్తారు. ప్రతి వీడియోలో ఏదో యాప్స్ ప్రమోట్ చేస్తారు. ఆ వెబ్సైట్స్ లింక్ మీద నొక్కండి, డబ్బులు సంపాదించుకోండి చెప్తానే ఉంటారు. వాడిని మాత్రం ఎవడేమండు వాడిని ఇంకా పొగడతారు. అన్న నాకు ఆ టైప్ వీడియో కావాలి, అజ్జయ్ అంటాడు. వాడు రేపు ఆ వీడియో చేస్తాడు, 2 నిమిషాల వీడియో, మధ్యలో యాప్ ప్రమోషన్, ఆ తర్వాత 10 నిమిషాలు కంటిన్యూషన్ వీడియో. వాడికి ఉంటాయి కామెంట్స్, సూపర్ కామెంట్స్, అంతే. వాడికి ద బెస్ట్ మోటివేషన్ ఇచ్చేస్తారు అంతే. వాడు ఈజ్ ద బెస్ట్ అన్నట్టు చూస్తారు వాడిని. నేను రీసెంట్గా ఒక కోర్స్ యాప్ ఒకటి ప్రమోషన్ చేశాను, యాప్ కాదు కోర్స్ది ప్రమోషన్ చేశాను. వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు, ఇట్లాగా బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్కి, లేకపోతే బీటెక్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇట్లా మేము కోర్సులు నేర్పిస్తాము, ఫ్రీ సెషన్. డబ్బులు తీసుకోరు వాళ్ళు మన దగ్గర, ₹1 తీసుకోరు, పైసా మన దగ్గర నుంచి ఆశించారు వాళ్ళు. ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రీ సెషన్కి జాయిన్ అవ్వడానికి నేను మీ దగ్గర నుంచి ₹1 కట్టాల్సిన అవసరంలా, మీరు వింటున్నారా, ₹1 కట్టాల్సిన అవసరంలా. దాన్ని నేను ప్రమోషన్ చేశాను. దాని కింద కామెంట్స్ ఎట్టబెట్టారు తెలుసా, నన్ను నువ్వు కూడా స్టార్ట్ చేసావా, ఒరే బాబు అది బెట్టింగ్ యాప్ కాదురా, అసలు అది ఏంటి అని కూడా చూడకుండా, అది నేను ప్రమోషన్ చేసింది ఏంటి అని కూడా చూడకుండా, అది ఎంతమంది కడుపు కొట్టిన వాళ్ళు అవుతారు తెలుసా. మీరు ఊరికే కామెంట్ పెట్టారని మీరు అనుకుంటారు, ఎంతమంది కడుపు కొట్టిన వాళ్ళు అవుతారు తెలుసా. మీరు రియల్గా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఎంత యూజ్ అవుద్ది తెలుసా. నేను చెప్పింది ఒక గైడెన్స్ దొరికినట్టు వచ్చి కామెంట్లు పెడుతున్నారు, ఇట్లాంటి ప్రమోషన్లు చెయ్యి, ఇవి చెయ్యి నువ్వు అని. ఆ ఛానల్ చూసే వాళ్ళందరికీ ఆ వీడియో యూజ్ అవ్వదు. సో నేనేం చేశాను, ఫస్ట్ 1 మినిట్ వీడియోలో 60 సెకండ్స్లో 40 సెకండ్స్ స్క్రిప్ట్ చేశా. అట్లీస్ట్ ఆ ప్రమోషన్ పార్ట్ యూస్ లేని వాళ్ళు 40 సెకండ్స్ నవ్వుకొని వెళ్తారని వీడియో చూసి. లాస్ట్ 20 సెకండ్స్ దాని గురించి చెప్పా, ఒక ఫ్రీ సెషన్ లింక్. మళ్ళీ నేను ఏం చేశా, డైరెక్ట్గా వాడు ఏదో లింక్ ఇస్తే నేను లింక్ తీసుకొచ్చి పెట్టలే, నేను దాంట్లోకి వెళ్ళి దాన్ని చూసి 3 అవర్స్ వాళ్ళ క్లాస్ విని, ఆ తర్వాత ఇది నా సబ్స్క్రైబర్స్కి యూజ్ అవ్వద్ది అని నేను తెలుసుకున్న తర్వాత దాన్ని నేను ప్రమోషన్ చేశాను. ప్రమోషన్స్, ఒక సెకండ్ ఆగండి, మెయిల్స్ ఓపెన్ చేస్తాను ఆగండి. నేను ప్రమోషన్లు చేస్తే నేను నెల మొత్తం కంప్లీట్గా
ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా ప్రమోషన్లు చేస్తే డే బై డే నెల మొత్తం కంప్లీట్గా 30 వీడియోస్ చేస్తే 30 వీడియోస్ ప్రమోషన్స్ అవుతాయి తెలుసా. నాకు అన్ని ప్రమోషన్స్ వచ్చినాయి. నేను చేయను. నా టార్గెట్ ఏంటి? కంటెంట్ చేయడం. నేను అది చాలా మంది యూట్యూబర్స్ అదే చేస్తున్నారు అనమాట. యూట్యూబర్స్ నన్ను కొంతమంది వ్యూస్ వస్తే చాలు, నా సబ్స్క్రైబర్స్ కావాలి, నా సబ్స్క్రైబర్స్ నేను ఎంటర్టైన్ చేయాలని స్టార్ట్ చేస్తారు. ఈ నెలలో వాళ్ళకి 2 ప్రమోషన్స్ వస్తాయి. దాని ద్వారా 20,000 క్యాష్ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఆ 20,000 రాలేదనుకో డిప్రెస్ అయిపోతారు. లాస్ట్ మంత్ 20,000 వచ్చింది, మంత్ ఎందుకు రావట్లేదు, నాకు ప్రమోషన్స్ కావాలని చెప్పి వీళ్ళే ఇంకా ఎక్కువ చేసేస్తారు అనమాట. వాళ్ళ టార్గెట్ మారిపోద్ది. ఫస్ట్ వచ్చిన టార్గెట్ ఏంటి? నాకు వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, నేను ఎంటర్టైన్ చేయాలనుకుంటారు. వాళ్ళ తర్వాత వెళ్ళిపోయే పాయింట్ ఏంటి? నాకు మనీ కావాలి, మనీలో వెళ్ళిపోతారు. కానీ నేను ఆ పాయింట్కి కాకుండా నా ఫస్ట్ పాయింట్కి స్టిక్ అయిపోయా. నా టార్గెట్ని నేను గుర్తుపెట్టుకున్నా. నాకు ఎట్ ద సేమ్ టైం నేను పడే కష్టానికి నాకు మనీ కావాలి. నేను లాంగ్ వీడియోస్ పెద్దగా చేయను. నేను చేసే లాంగ్ వీడియోస్ చాలా లిమిటెడ్, చాలా అంటే చాలా లిమిటెడ్. ఎందుకంటే నేను జాబ్ చేయాలి, జాబ్ ఉంది, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. లిటరల్లీ నేను 6 అవర్సే నిద్రపోతా. డైలీ 6 అవర్సే నేను నిద్రపోయేది. మిగతా 18 అవర్స్ నేను వర్క్ చేస్తా. షార్ట్స్ మీద పెద్దగా మనీ రాదు. యూట్యూబర్స్కి మాత్రమే తెలుసు, అది చూసే వాళ్ళకి తెలియదు. కొంతమంది కామెంట్ పెడుతుంటారు, ఒక వ్యూకి 1 రూపీ వస్తుంది నీకు షార్ట్స్లో, ప్రతి వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వస్తాయి, నెలకి 30 లక్షలు వస్తాయి నీకు యూట్యూబ్లో. 10 రోజులకి 30 లక్షలు వస్తాయి నీకు, అంటే 90 లక్షలు సంపాదిస్తున్నాను నెలకి ఓన్లీ షార్ట్స్ మీద అని అంటున్నాడు. షార్ట్స్కి ఎంత వస్తాయి? నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టున్నా. 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు వస్తాయి ఒక్కో షార్ట్కి. ఎట్లా సరిపోతాయి? సో నేను ప్రమోషన్స్ చేస్తా. ఇది కూడా ఏంటి, ఇందాక చెప్పాను, అట్లా రీసెర్చ్ చేసి మీకు యూజ్ ఉందనిపిస్తే చేస్తా. ఇంత చేస్తే నాకు పెట్టే కామెంట్స్ అవి మోటివేషన్ వీడియోస్ అయ్యి అని చెప్పి చేసే వాళ్ళకి మాత్రం వావ్. నేను అందరి గురించి అట్లా పెట్టే వాళ్ళకి ఇప్పుడు నేను అట్లా పెట్టడం వల్ల లాస్ ఏంటంటే, నాకు బాధ కలిగిందని కాదు, యూజ్ అవ్వద్ది అని అనుకున్నాడు దాని మీద రిజిస్టర్ చేసుకుంటాడు, వాడు వెళ్ళి క్లాస్ వింటాడు, వాడికి యూజ్ అవుతుంది. ఇది యూజ్ అవుతుందా లేదా అని కామెంట్స్ ఓపెన్ చేసినప్పుడు అని చూసిన వాడు ఏమనుకుంటాడు, ఫ్రాడ్ చేస్తున్నాడు అనుకొని వెళ్ళిపోతాడు. ఆ నోట్లో మట్టి కొట్టినోడు అవుతావు నువ్వు. పాపం కదా అది, ఆ పాపం నీకే కదా అట్లా పెట్టినోడివి. ఇదే నేను చెప్పదలుచుకునేది, ఏదో కాదు. కోర్స్ స్టార్ట్ చేసావా, ప్రమోషన్ స్టార్ట్ చేసావా, అది ఇది ఏం మనిషిరా నువ్వు. చాలా మంది పెడతారు. నా బాధ ఏంటంటే నన్ను తిట్టారని కాదు, నా బాధ అరే నేను ఇంత కష్టపడి చేశానే, మళ్ళీ ఉపయోగపడకుండా పోద్దేమో, ఇవన్నీ చూస్తే మళ్ళీ మిగతా వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోకుండా వేస్ట్ అయిపోద్దేమో అని చెప్పి నా బాధ. ఇట్స్ ఓకే, ఫైన్. ఇట్లాంటి యాప్స్ జోలికి వీటి జోలికి వెళ్ళకండి అండి. నేనైతే చేయను. చేసేవాళ్ళు కొంచెం మీరు చూసుకోండి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేయకూడదు అని వాడు చేస్తున్నాడు. ఇప్పుడు నా సిచ్యువేషనే చెప్పాను మీకు. నేను ఇప్పుడు దాకా అట్లాంటి టోటల్ జోలికి వెళ్ళలేదు, ఎప్పటికి వెళ్ళను. ఎందుకంటే నాకు మా నాన్న నేర్పించాడు ఎలా ఉండాలి అనేది. మా నాన్న మా అమ్మ నేర్పించారు నాకు. నేను అలానే బతకగలుగుతా. ఇప్పుడు నేనున్నాను. ఆ సిచ్యువేషన్ ఎట్లుండేది, బీటెక్ సెకండ్ ఇయర్ వరకు ఎట్లుండేది నా సిచ్యువేషన్, రిచ్ అసలు పర్ఫెక్ట్ ఉండేది. సెకండ్ ఇయర్ తర్వాత ఏమైంది, ఎక్కడో మూల పడిపోయా. ఎవ్వరు పట్టించుకోవాలా నన్ను, ఒక్కడు పట్టించుకోవాలా. మా బాబాయ్, మా పెదమ్మ వాళ్ళు, మా అన్న వాళ్ళు, ఇంకా మా బాబాయ్ వాళ్ళు, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు నన్ను దేకలే. మా ఫ్రెండ్సే వదిలేశారు నన్ను. ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్నారు, తర్వాత వదిలేశారు నా ఫ్రెండ్స్. నిజంగా ఓపెన్ చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వీడియోని వాళ్ళు కూడా చూస్తుంటారు, వాళ్ళకి తెలుసుగా. ఇప్పుడు దాకా సాయి తీసుకెళ్లేవాడు, తర్వాత వాళ్ళు సాయిని వదిలేసి మిగతా వాళ్ళని తీసుకెళ్లారు, వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఎవ్వడు పట్టించుకోవాలా, ఎవ్వడు దేకలా, అందరూ వదిలేశారు. మా అక్క, మా అన్న, మా పెదమ్మ, మా బాబాయ్ వాళ్ళు ఇంకెవ్వరు చూడలా. వీళ్ళు మాత్రమే నన్ను చూసింది. ఇట్టు పోతరు పోని నన్నట్టు వదిలేశారు. ఇప్పింది ఇడిపని నన్ను వదిలేశారు. ఫస్ట్ ఎట్లున్నారో చెప్పాను కదా, మా అక్క, మా అన్న, మా పెదమ్మ, ఇంకా మా బాబాయ్ వాళ్ళు ఫస్ట్ ఎట్లున్నారు, ఇప్పుడు అట్లే ఉన్నారు వీళ్ళు వరకు. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినా వాళ్ళు నా మొన్నటిదాకా నాతో ఎట్లున్నాడో అట్టే ఉన్నారు వీళ్ళు వరకు. ఫస్ట్ మంచిగా ఉండి మారిపోయి ఇప్పుడు మళ్ళీ మారారు ఫ్రెండ్స్ వీళ్ళంతా. మామయ్య అయిపోయా. అంతకుముందు రే అయినప్పుడు మామయ్య, మళ్ళీ మామని అయిపోయా. ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి పడిపోయా. ఓకే, పడిపోయినప్పుడు నాకు ఇది దొరికింది. ఇప్పుడు ప్రజెంట్ దీని నుంచి నేను మళ్ళీ ఇంక ఎక్కడికో వెళ్ళొచ్చు. బట్ నేను మెల్లగా వచ్చా. సులువుగా వచ్చేది ఎప్పుడైనా సరే సులువుగా వెళ్ళిపోద్ది. కష్టపడి వచ్చింది ఎప్పుడైనా సరే నీతోటే ఉంటుంది. గుర్తుపెట్టుకో ఈ మాటని. ఈ ఎదవ ముండా యాప్స్ ఇట్లా ప్రమోట్ చేసే వాళ్ళంతా చాలా చెప్తారు. చదువుకోలేదని ఒకటి చెప్తాడు. నేను వీడియో ప్రమోట్ చేసే ముందర 4-5 సార్లు చెప్తున్నాను, దీన్ని నొక్కొద్దు, దీన్ని చూడొద్దు, దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి మరి ఈ యాప్ని ప్రమోట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి డబ్బులు వస్తాయి, వీళ్ళకి లాస్ కాదని కొంతమంది నీతులు చెప్తారు. ఇట్లాంటి నీతులు చెప్తారు. ఈ నీతులను అస్సలు పట్టించుకోవద్దు. వాడు ఆ యాప్ జోలికి వెళ్ళాడా, వాడి మాట నమ్మొద్దు. నా మాటకంటూ ఒక విలువ ఉంది. ఇప్పుడు ఆ విలువని నేను నిలబెట్టుకోవాలా. నా మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అక్కడ పెట్టుకున్నా. చూసారా, పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే నేను అటు సైడ్ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఫోటో చూసిన తర్వాత దాన్ని చూశానంటే మీ అందరినీ చూసినట్టే. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తున్నా. నేను వెంకటేశ్వర స్వామిని ఎలా చూస్తాను మీ అందరికీ తెలుసు కదా. నేను ప్రతి నెల తిరుపతికి వెళ్తా. ఈ నెల 15వ తేదీ మళ్ళీ నాకు దర్శనం ఉంది. పోయిన నెల 27 వెళ్ళా. ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో, మా నాన్న అంటే ఎంత ఇష్టం, అంత ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి అంటే. అంత ఇష్టం మీరంటే నాకు. మిమ్మల్ని నేను మోసం చేయగలుగుతానా? చేయను కదా. దట్ మచ్ ఐ లవ్ యూ గైస్. అంతే, నాకు అంత ఇష్టం మీరంటే. ఎందుకంటే నేను ఏ స్టేజ్లో ఉంటే నన్ను ఏ స్టేజ్కి తీసుకొచ్చారు.
నేను ఈ మాట చెప్తున్నాను కదా అని చెప్పి వెళ్ళి ఆ డబ్బులు పోగొట్టి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పమని కాదు నేను చెప్పేది. ఇట్లాంటి ఓట్లు పోగొట్టుకొని ఇట్లాగా అయితే వాళ్ళంటూ మీకున్నారు, వాళ్ళకి మీరు మాత్రమే ఉన్నారు, మీ మీద ప్రాణం పెట్టుకొని బతుకుతున్నారు. ఆ తండ్రి నా దగ్గరికి వచ్చి నా పొలం అమ్మేసి నా కొడుకుని నేను తగ్గించుకునేవాడిని కదా, నేను వాడిని తిరిగి ఒక మాట కూడా అనకుండా ఉండేవాడిని కదా అని అంటుంటే అయిపోయింది. ఏమన్నా ఉంటే ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. కొంతమంది అరుస్తారు, ఎందుకంటే వాళ్ళకి అరిచే హక్కు ఉంది. ఎందుకంటే మిమ్మల్ని కన్నారు, పెంచారు, పోషించారు, మీ మీద లోన్లు తీసుకొని మిమ్మల్ని తీసుకెళ్ళి చదివిస్తున్నారు. ఆ మాత్రం అరిచే హక్కు వాళ్ళకి లేదా? అరుస్తారని చెప్పి వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారా? మీ పాటికి మీరు సూసైడ్ చేసేసుకుంటారా? మీకు ఎవడిచ్చాడు హక్కు చచ్చిపోవడానికి? ఆలోచించండి. ఏదైనా నిలబెట్టుకోవడం కష్టం, కూల్చేయడం చాలా ఈజీ. మీ మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళు అంత ఈజీగా తీసి పడేయొద్దు, సరేనా? ఇప్పుడు ప్రాణం ఎట్లా తిరిగి వస్తుంది? ఒకడే కొడుకంట, 2 రోజులు అయింది జరిగి. ఈరోజు ఫోన్ చేసి ఆయన ఎక్కులు పెట్టి ఆడస్తున్నాడు, నా తరపు నుంచి నాకు కావాల్సింది ఏం లేదమ్మా, నీ పేరు ఎక్కువసార్లు చెప్పాడు, నీ ద్వారా నలుగురికి తెలియాలి ఈ విషయం అని నన్ను అడిగాడు. అందుకే మీ ముందరకు వచ్చి చెప్తున్నా. నేనేదో హీరో అని, నేనేదో ఇది అని చెప్పట్లా. చెప్పిన పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అస్సలు దాని జోలికి అస్సలు వెళ్ళొద్దు ప్లీజ్. చాలామంది ఫ్యాంటసీ యాప్స్ అని అవని ఇవని చాలా అంటే చాలా వచ్చేస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఈ సీజన్ అయిపోయేంత వరకు ఏదైనా చూసి ఎంజాయ్ చేసామా వదిలేసామా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే టికెట్లు తీసుకొని స్టేడియంకి వెళ్ళి చూడండి మ్యాచ్. మీకు అంత ఇష్టం ఉంటే ఇబ్బంది పెట్టకండి మళ్ళీ దానికి కూడా వాళ్ళని. నాకు ఇష్టం ఉంది డాడీ, నేను చూడాలనుకుంటున్నాను అని అడిగితే మీ డాడీకి నీకు ఐపీఎల్ అంటే ఎంత ఇష్టమో మీ డాడీకి నువ్వంటే ఇంకా ఎక్కువ ఇష్టం. మీ డాడీ ఖచ్చితంగా నిన్ను పంపిస్తాడు. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. అంత ఇష్టం పిచ్చి ఉంటే ఎంజాయ్ చేయండి, అరవండి, ఇంట్లో కూర్చోండి, టీవీ పెట్టుకోండి, అరవండి, గొంతు రాసిపోవాలా, గొంతు రాసేటట్టు అరవండి, ఎంజాయ్ చేయండి. ఇంట్లో వాళ్ళు మీ డాడీ వాళ్ళతో పాటు అరవండి, మీ మమ్మీతో పాటు అరవండి. అది స్టేటస్లు పెట్టండి, స్టోరీ పెట్టండి, విరాట్ సెంచరీ కొట్టాడు పెట్టండి, స్టోరీ పెట్టండి, అది కిక్ వస్తుంది. అంతేగాని 100 రూపాయలు పెడితే 200 వస్తాయని చెప్పి 100 పోగొట్టుకుంటే ఏం కిక్ రాదు. 100 తిరిగి వస్తే ఆ 100 ఏం చేసుకుంటావు? 100ని అది నీ దగ్గరికి రాదు. అది వచ్చిందంటే అట్టే పోతుంది. ఆ 100 నీకు అవసరంలా, ఎంజాయ్మెంట్ ఉండాలా. ఓకే, చూసామా, ఎంజాయ్ చేసాము, వదిలేసాము అన్నట్టు ఉండండి. అంతేగాని మళ్ళీ వీటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మీకు ఏమన్నా అయితే నేను బాధపడతా. చెప్పాను కదా, నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు బాగుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంతే. బాయ్.